ప్రైజ్ ది లార్డ్. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృప మీ కుటుంబం అంతటికి సదాకాలం తోడై కాపాడునుగాక. ఆమేన్. ఈరోజు వాక్యం నిమిత్తం కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుదాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ఆమేన్. ప్రార్థన యందు నిలకడగా ఉండి అని రాస్తున్నాడు పౌలు గారు. ఈ దినాల్లో ప్రార్థనలో నిలకడ చాలా తక్కువ కదండి. ఒకప్పుడు కాలంలో ఎన్నో గంటల తరబడి ప్రార్థనలు చేసేవారు. ఈ కాలంలో ప్రార్థించేవారే కొదువైపోయారు. గంటల తరబడి ప్రార్థన ఎక్కడ కనబడుటలేదు. అలాగని కన్నీళ్ళ ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన ఇవన్నీ అరుదైపోయినాయి. కనీసం నిలకడగలిగిన ప్రార్థన అంటున్నాడు. అంటే కాన్స్టెంట్గా మనం కొంత సమయాన్ని దేవునితో గడిపే ఆ సమయం మనుషులు ఈరోజు ఇవ్వట్లేదు. దేవునితో కొంచెం కూడా సమయాన్ని గడపలేని వారిగా ఉన్నారు. కార్యకలాపాలు, లోకంలో ఉన్న కార్యకలాపాలన్నిటికీ టైం ఉంటుంది, ప్రతి పనికి టైం ఉంది, కానీ ప్రార్థనకి మాత్రం టైం లేదు కదా. ఈరోజు చూడండి, చిన్న చిన్న ప్రార్థన చేస్తాం పడుకునేటప్పుడు, లేచినప్పుడు, భోజనం చేసినప్పుడు. పడుకునేటప్పటికి అలసిపోతున్నాం, త్వరగా పడుకుంటూ పోతాం కదా. ఉదయాన్నే లేచినప్పుడు తొందరగా టైం అయిపోతుందని పరుగులు తీస్తూ ఉంటాం. జీవితంలో అన్నిటినీ స్థిరపరచగలిగిన, అన్నిటినీ నడిపించగలిగినది ప్రార్థన. కానీ ప్రార్థన పక్కనెట్టేసి మనమేదో పరుగులు తీస్తూ ఉన్నాం. అది ఏమాత్రము కూడా మనకు ఆశీర్వాదకరము కాదు. చూడండి, శిష్యులు ప్రార్థన చేయమని చెప్పి యేసుప్రభువారు రాతివేత దూరం వెళ్ళి చెమట రక్తంగా మారంతా వేదనతో యేసయ్య ప్రార్థన చేశాడు. కానీ శిష్యులు ఏం చేస్తున్నారో తెలుసండి, వచ్చేసరికి చక్కగా నిద్రపోతున్నారంట. యేసయ్య అన్నాడు, మెలకుగా ఒక గంట అయినా, ఒక జామైనా మెలకుగా ఉండలేరా మీరు? మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అన్న. ఈరోజు దేవుడు అదే మనకు జ్ఞాపకం చేస్తాడు. ప్రార్థన చేసే అనుభవం మనం పెంచుకోవాలని, ప్రార్థనతో సమయాన్ని గడపాలి, దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడే సమయం విలువైంది, ప్రార్థన సమయం విలువైంది. అది నీ జీవితాన్ని నిర్దిశ మరి ఆ దశ కూడా సరిచేస్తుంది అనమాట. నీ జీవితానికి ఏం కావాలో, ఎలా మారాలో, నీ బ్రతికేంటో దేని మీద ఆధారపడి ఉందంటే ప్రార్థన మీద ఆధారపడి ఉంది. ప్రార్థన లేని జీవితం ఏమండి, ఏమీ ఆధారం లేని జీవితం అయిపోద్ది. ప్రార్థన కలిగిన వారికి దేవుడు సమస్తము సమకూరుస్తాడు. ఎందుకంటే ప్రార్థన ఆలకించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ప్రార్థన వినే దేవుణ్ణి కలిగి ఉన్నాం, ప్రార్థనకి ఫలమిచ్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ప్రార్థించిన భక్తులందరూ విజయాలు చూశారండి. ప్రార్థించిన వారు గొప్ప ఫలాలు పొందుకున్నారు. దానియేలు ఎంతో ప్రార్థన పరుడైన వాక్యాలు మనం చదువుతాం. సింహపు బోనులో నుండి కూడా సజీవంగా వచ్చాడు. ఎందుకంటే దేవుడు దానియేలు చేసిన ప్రార్థనకి ఫలం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థించేవారు నిత్యము ప్రతిఫలాన్ని పొందుతారు. ప్రార్థించే వారికి దేవుడు జయమిస్తాడు. ప్రార్థనతోటే రాజ్యాలు జయించారు. ప్రార్థనతోటే వారికి కలిగిన ప్రతి శ్రమలో వాళ్ళు విజయాన్ని సాధించారు. యేసుప్రభువారు కూడా ఉదయాన్నే లేచి ప్రార్థన చేసినట్లుగా వాక్యాలు మనం చదువుతున్నాం. సో ప్రార్థించేవారుగా మీరు ఉండాలి అని చెప్పి దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ప్రార్థన మీ యొక్క జీవితానికి నిలకడగా ఒక స్థిరమైన కాన్స్టెంటల్ ప్రేయర్గా ఉండునుగాక. ప్రార్థన జీవితంతో విజయాన్ని సాధించుదురుగాక. ఆమేన్. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల ప్రభువా, మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా, మంచి నిలకడగలిగిన ప్రార్థన జీవితాన్ని మా బిడ్డలకు దయచేయండి. ప్రార్థనలో స్థిరపరచండి. ప్రార్థన అయా నేను అనుభవాల్లో కట్టండి ప్రభా. ప్రార్థన ద్వారా గొప్ప ఫలాలు పొందుకునే భాగ్యము దయచేయండి. విన్న ప్రతి వాక్య సందేశాలు వినిచిన ప్రతి ఒక్కరిని యేసు నామంలో దీవిస్తున్న విడుదల, స్వస్థత, ఆరోగ్యం, ఆశీర్వాదం, గొప్ప దీవెన ప్రతి ఇంటిలో కలుగునగాక. యేసు నామంలో బ్లెస్ చేస్తూ ఉన్నా మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.